శివరాత్రి అంటే కేవలం ఒక పండగ మాత్రమే కాదు. అది చీకటిని పోగొట్టి వెలుగును ప్రసాదించే ఒక పవిత్రమైన రాత్రి. అసలు ఈ రాత్రి నిద్రపోకుండా జాగరణ ఎందుకు చేస్తాం? శివుడికి ఎలాంటి పూజ చేస్తే కోరిన కోరికలు తీరుతాయి? ఉపవాస నియమాలు ఏమిటి? వీటన్నిటి గురించి ఈరోజు మనం ఈ వీడియోలో క్షుణ్ణంగా తెలుసుకుందాం. వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే శివరాత్రి మరుసటి రోజు మనం చేసే ఒక చిన్న పొరపాటు వల్ల మన పుణ్యం అంతా పోయే అవకాశం ఉంది. పురాణాల ప్రకారం ఈ రోజే శివుడు లింగోద్భవ మూర్తిగా వెలిశాడు. బ్రహ్మ విష్ణువుల మధ్య అహంకారం తలెత్తినప్పుడు వారి అజ్ఞానాన్ని పోగొట్టడానికి పరమేశ్వరుడు ఒక అనంతమైన అగ్నిస్తంభంలో ఆవిర్భవించాడు. ఆ అద్భుత ఘట్టం జరిగింది అర్ధరాత్రి వేళ. అందుకే ఆ సమయాన్ని మనం లింగోద్భవ కాలం అని పిలుచుకుంటాం. అంతేకాదు, సముద్ర మదనంలో పుట్టిన భయంకరమైన హాలాహలాన్ని లోక కళ్యాణం కోసం శివుడు తన గొంతులో నిలిపివేసిన రాత్రి కూడా ఇదే. ఆ విష ప్రభావం వల్ల ఆయనను నీలకంఠుడు అనే పేరు వచ్చింది. ఆ సమయంలో శివుడిని మేల్కొల్పడానికి ఆయనకు తోడుగా దేవతలందరూ ఆ రాత్రంతా భజనలు చేస్తూ జాగరణ చేశారు. శివరాత్రి రోజున మన భూమి యొక్క ఉత్తరార్ధగోళంలో గ్రహాల స్థితిగతులు ఒక ప్రత్యేకమైన రీతిలో ఉంటాయి. దీనివల్ల మనిషి శరీరంలో శక్తి సహజంగానే వెన్నెముక ద్వారా పైకి అంటే శిరస్సు వైపు ప్రవహిస్తుంది. ఈ రాత్రి మనం నిటారుగా కూర్చుని జాగరణ చేయడం వల్ల ఆ శక్తి మన మెదడుకు చేరి ఆధ్యాత్మికంగా శారీరకంగా గొప్ప మార్పులను తీసుకొస్తుంది. అందుకే నిద్రపోకుండా వెన్నెముక నిటారుగా ఉంచి ఓం నమ శివాయ అనే మంత్రాన్ని స్మరించాలి. శివరాత్రి పూజను 4 జాములుగా విభజించి చేయడం అత్యంత శ్రేష్టం. మొదటి జాము సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు పంచామృతాలతో అభిషేకం చేయాలి. ఇది మనలోని రాజస గుణాన్ని తగ్గిస్తుంది. రెండవ జాము రాత్రి 9 గంటల నుండి 12 గంటల వరకు పెరుగుతో అభిషేకం చేయాలి. ఇది మనకు ఐశ్వర్యాన్ని ఆరోగ్యాన్ని ఇస్తుంది. మూడవ జాము రాత్రి 12 గంటల నుండి 3 గంటల వరకు లింగోద్భవ కాలం నెయ్యితో అభిషేకం చేయాలి. ఇది అత్యంత పవిత్రమైన సమయం. శివ సహస్రనామ అర్చన చేయడం వల్ల మోక్షం సిద్ధిస్తుంది. నాలుగవ జాము తెల్లవారుజామున 3 గంటల నుండి 6 గంటల వరకు తేనెతో అభిషేకం చేయాలి. ఇది మన పాపాలను ప్రక్షాళన చేస్తుంది. శివుడికి బిల్వపత్రం అంటే మారేడు దళం అంటే ప్రాణం. ఒక్క బిల్వపత్రంతో భక్తిగా పూజిస్తే చాలు 3 జన్మల పాపాలు హరిస్తాయని బిల్వాష్టకం చెబుతుంది. శివరాత్రి రోజు పాటించాల్సిన నియమాలు: పగలు రాత్రి ఆహారం తీసుకోకూడదు. కుదరని వారు పాలు పండ్లు తీసుకోవచ్చు. దీనిని ఫలహారం అంటారు. బియ్యంతో చేసిన పదార్థాలు, ఉప్పు కలిగిన వంటకాలు అస్సలు తినకూడదు. మౌనం. కేవలం మాటలు మానడమే కాదు, మనసులో దురాలోచనలు కూడా రాకుండా చూసుకోవాలి. శివరాత్రి రోజున ఖచ్చితంగా ఇంద్రియ నిగ్రహం పాటించాలి. మరుసటి రోజు పారణ ప్రాముఖ్యత. చాలామంది చేసే తప్పు ఏమిటంటే శివరాత్రి రోజంతా జాగరణ చేసి మరుసటి రోజు పొద్దున్నే స్నానం చేయకుండా నిద్రపోతారు. కానీ నియమం ఏమిటంటే మరుసటి రోజు సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. మరోసారి శివుడిని దర్శించుకొని లేదా దీపారాధన చేసి కృతజ్ఞతలు చెప్పుకోవాలి. వీలైతే పేదవారికి కానీ బ్రాహ్మణులు కానీ స్వయం పాకం అంటే బియ్యం పప్పులు దానం చేయాలి. ఆ తర్వాతే మీరు భోజనం చేసి ఉపవాసాన్ని విరమించాలి. దీనినే పారణ అంటారు. ఆ రోజంతా కూడా సాత్విక ఆహారమే తీసుకోవాలి. చూశారుగా, శివరాత్రి అంటే కేవలం నిద్రపోకుండా ఉండటం కాదు, మనలోని శివతత్వాన్ని మేల్కొల్పడం. ఈ శివరాత్రికి మీరు కూడా ఈ నియమాలు పాటించి ఆ పరమేశ్వరుని కృపకు పాత్రలు కావాలని కోరుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి. మరిన్ని ఆధ్యాత్మిక విషయాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. ఓం నమ శివాయ.